హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భవానీ కొండబతిని. ఇవాళ మీ అందరికీ ఒక పెద్ద సర్ప్రైజ్ ఉంది. మీ అందరితో పాటు నాకు కూడా అది పెద్ద సర్ప్రైజే అనమాట. సో ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదామా? ఆ సర్ప్రైజ్ ఏంటో మీకు కూడా తెలుసుకోవాలందా? అయితే చూసేయండి. నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను. ఇన్ని డేస్ నుంచి ఆల్మోస్ట్ 1.5 years అవుతుంది అనుకుంటా యూట్యూబ్ స్టార్ట్ చేసి. కానీ ఒక్క రోజు కూడా సరిగా వీడియో పోస్ట్ చేయకపోతుండే, అంత ఇంట్రెస్ట్ తీసుకోలేదు. బట్ లాస్ట్ 3-4 months నుంచి కంటిన్యూగా వీడియోస్ పెట్టడం వల్ల గ్రోత్ అవుతుంది. ఈ హ్యాపీనెస్ ఎందుకంటే మనం కష్టపడి దాని మీద ఇష్టం చూపించి చేసినప్పుడు అది రిజల్ట్ తెలిస్తే చాలా హ్యాపీగా ఉంటుంది కదా. నాకు కూడా అంతే అన్నమాట. నా సాటిస్ఫాక్షన్ ఇది. ఇంకా 1K అవ్వలేదు, లెట్స్ వెయిట్. ఇంకా 10 subscribers అయితే 1K అవుతారు. అండ్ నేనైతే ల్యాప్టాప్లో వైట్ బోర్డ్ లైవ్ కౌంటింగ్ అయితే పెట్టి కూర్చున్నాను. లెట్స్ హోప్, ఫింగర్స్ క్రాస్డ్, లెట్స్ సీ అవుతారా కదా ఇవాళైనా అని చెప్పి. ఓకే, వెళ్దాం. నాకు ఇది లైవ్ కౌంట్ ఎలా పెట్టాలో తెలియకపోతే మా హస్బెండ్ హెల్ప్ చేశాడనమాట ల్యాప్టాప్లో పెట్టడానికి. సో థ్యాంక్ యూ హస్బెండ్ గారు. మా హస్బెండ్ ముఖంలో అయితే ఎలాంటి రియాక్షన్ ఉండదు, పట్టించుకోకండి. బికాస్ చాలా వర్క్ ఉంటుంది కదా, నా మీద కాన్సన్ట్రేట్ చేయలేడు అంతగానం. ఈ హ్యాపీనెస్లో నేనైతే సక్సెస్ఫుల్లీ అన్నం మాడపెట్టేసిన, చూపిస్తాను. ఇట్లా మాడబెట్టిన అన్నం అయితే తినడు, అందుకే మళ్ళీ పెట్టిన అన్నము. ఇదైతే కింద మాడిపోయింది, అంటే అడుగంటింది. సో మా హస్బెండ్ అట్లా అడుగంటినా కూడా తినడు కాబట్టి మళ్ళీ పెట్టిన. ఇదైనాక పెడతా అన్నమాట. 1K సబ్స్క్రైబర్స్ అయ్యారో లేదో మీరు ఫుల్ బ్లాగ్ చూస్తేనే మీకు అర్థమవుతుంది. సో స్టే ట్యూన్, ఇంత కూడా మిస్ చేయకుండా చూడండి. ఆ రోజే అయిపోతారు అనుకున్నాను, కానీ మీరు ఇంత లేట్గా సబ్స్క్రైబ్ చేస్తారనుకోలేదు. దీంట్లో మాత్రం కొంచెం హట్ అయ్యానులేండి. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇంకొక సబ్స్క్రైబర్ ఉండే. ఫైనల్లీ 1000 సబ్స్క్రైబర్స్ అయితే అయిపోయారు. 1K అయితే కంప్లీట్ అయిపోయారు. మోర్ టు గో. మీ లవ్ అండ్ సపోర్ట్ ఉన్నందుకు ఎప్పుడు నేను రుణపడి ఉంటాను. అండ్ చాలా కష్టము, ఈజీ అయితే అస్సలు కాదు. ఈ 1K కోసమే చాలా కష్టపడ్డాను నేను. సో ఇంకా కష్టపడి ఇప్పుడు 1 lakh సబ్స్క్రైబర్స్ కోసం ఒక టార్గెట్ పెట్టుకుందాము. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. మా ఫ్యామిలీ సపోర్ట్, మా హస్బెండ్ సపోర్ట్ అండ్ మీ అందరి సపోర్ట్, నా సబ్స్క్రైబర్స్ సపోర్ట్ లేకపోతే ఈ 1K కూడా అవ్వకపోతుండే. మీ అందరు నన్ను ఎంకరేజ్ చేయడం వరకే ఇక్కడి వరకు వచ్చాను. త్వరలో 10K సబ్స్క్రైబర్స్ కూడా అవుతారు. మీ బ్లెస్సింగ్స్ నాకు ఉండాలి ఎప్పుడు. సో మా చెల్లి అయితే కేక్ పంపింది. తనైతే నా చిన్నప్పటి నుంచి ఎవరు నాతో ఉన్నా లేకపోయినా కూడా నా ఎవ్రీ మైల్ స్టోన్లో తనైతే ఉంటుంది. సో ఆల్వేస్ ఇప్పుడు కూడా ఆ కేక్ పంపిందనమాట సెలబ్రేషన్ కోసం. మా ఫ్యామిలీలో అందరంతే నన్ను అంత కేరింగ్గా చూసుకుంటారు. మా అన్నయ్య, బాబీ, మమ్మీ, డాడీ అండ్ మా హస్బెండ్ అయితే నేను చిన్న ట్రైపాడ్తో షూట్ చేస్తుండే అని చెప్పి పెద్ద ట్రైపాడ్ కాస్ట్లీ ఆర్డర్ పెట్టాడు. మెయిన్లీ నా సబ్స్క్రైబర్స్, మీరు నన్ను సబ్స్క్రైబ్ చేసుకున్నందుకే నేను ఇంత హ్యాపీగా ఉన్నాను. సో ఇక్కడైతే మా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ వీడియో కాల్ చేస్తున్నాము, ఎందుకంటే వాళ్ళు లేకపోతే నా సెలబ్రేషన్ ఇన్కంప్లీట్ కాబట్టి. అండ్ కేక్ పంపింది కూడా వాళ్ళే కాబట్టి వీడియో కాల్ చేస్తున్నాం అన్నమాట. సో ఇంకా మంచి వీడియోస్ మీ ముందుకు తెస్తాను. నన్ను ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. మీ బ్లెస్సింగ్స్ నాకు కావాలి. నేను ఎందుకు ఇంత హ్యాపీగా ఉన్నా అంటే, నేను ఎప్పుడైతే జాబ్ వదిలేసానో అప్పటి నుంచి నా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కొంచెం తగ్గిపోయింది. కానీ ఇప్పుడు మళ్ళీ మీ సపోర్ట్ వల్ల, అందరి సపోర్ట్ వల్ల నా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది నేనే గెయిన్ చేసుకుంటున్నాను. సో హురే, 1K అయితే అయిపోయారు. కంగ్రాచులేట్ మీ. బాగుందా? తినంది ఎట్లా చెప్తామమ్మా? కట్
చేయి, కేక్ కట్ చేయి. అమ్మకి థ్యాంక్ యూ చెప్పు. పెద్దగా సెలబ్రేషన్ చేసుకొని అండ్ డెకరేషన్ అదంతా చేసుకుంటేనే అది సెలబ్రేషన్ అనరు. మన మనసులో నుంచి రావాలి ఆ హ్యాపీనెస్, అప్పుడే అది ఒక కంప్లీట్ సెలబ్రేషన్ అవుతుంది అని నా ఫీలింగ్ అనమాట. నాకు హడావిడిగా చేసుకోవడం అసలు నచ్చదు, ఎందుకో సింపుల్గా ఉండడమే నచ్చుతుంది. ఇక్కడ నేను మా హస్బెండ్కి స్పెషల్ థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నా. తను అంత ఓపెన్ అయి మాట్లాడడం కానీ తన లవ్ ఎక్స్ప్రెస్ చేయడం కానీ ఉండదు. తను ఇంట్రోవర్ట్ అనమాట, నేనేమో ఎక్స్ట్రీమ్ ఎక్స్ట్రోవర్ట్. సో మా ఇద్దరికి అలా కుదిరిపోయింది అంతే. బట్ నేనే కదా ఆయనను అర్థం చేసుకునేది. సో ఆయన కెమెరా ముందుకి రావడానికి కూడా అంత షై ఫీల్ అవుతాడు అనమాట. సో అందుకే ఎక్కువ రాడు. ఆయనకు తెలియకుండానే నేను వీడియోస్ తీస్తాను. నేను తనకి ఎలా తోడుంటానో తను కూడా నాకు అలానే తోడుంటాడు. కానీ అది బయటకు చూపించడం అనమాట. కానీ నాకు అది అర్థమైపోతుంది లోపల తను ఏమనుకుంటున్నాడు, తన ఆలోచనలు ఏంటి అని చెప్పి. మీకు కనుక వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మన టార్గెట్ 10K చేస్తారుగా నా కోసం అయితే.